బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది అధికార కాంగ్రెస్లో చేరారు. 10 అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించాల్సి ఉంది. వీరితో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు కమిటీలను ప్రకటించాల్సి ఉంటుంది. అనుబంధ విభాగాల కమిటీలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలకు వెళ్లడం లేదని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ భవన్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ పునర్నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ అగ్రనేతలు భరోసా ఇచ్చారు. ఏడాది పూర్తయినా పార్టీ కమిటీలపై ఊసి లేదని గులాబీ పార్టీ కేడర్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. గులాబీ బాస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు అంశంపై కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర కమిటీ కూర్పు ఏ విధంగా ఉండబోతుందనే దానిపై గులాబీ నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేసీఆర్ ఇచ్చారు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవులు ఎవరికిస్తారు? గతంలో ఉన్న వారికి తిరిగి కట్టబెడతారా? కొత్త వారికి అవకాశం కల్పిస్తారన్న దానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర కమిటీలో పదవులను ఏ విధంగా భర్తీ చేస్తారనే దానిపై ఆశ